మోడీ పర్యటన అనేది తెలుగుదేశం కూటమి చాలా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13,430 కోట్ల సంబంధించిన మల్టీ సెక్టరల్ పనులకి ఆయన శాంక్షన్ చేశాడు. ముఖ్యంగా ఓర్వకల్లులో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు, కొప్పర్తి కడప జిల్లా కొప్పర్తిలో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు, తర్వాత 6 లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే విశాఖ అక్కడ కావచ్చు, తర్వాత 4 లేన్ కల్లూరు పీలేరు నేషనల్ హైవేకి సంబంధించి కావచ్చు, తర్వాత రైల్వే ఫ్లైఓవర్స్, తర్వాత పెందుర్తి సింహాచలం మధ్య ఉన్న ఫ్లైఓవర్స్, ఎల్పిజి ప్లాంటు చిత్తూరు జిల్లాలో, గ్యాస్ పైప్ లైను, ఇలాగా డిఫరెంట్ వాటికి సంబంధించి 13,000 కోట్ల పైన మోడీ శాంక్షన్ చేయడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అది ఈ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు సాధించిన విజయంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే మోడీ దాన్ని కూటమి విపరీతంగా పబ్లిసిటీ చేసి దాన్ని పొగిడారు. మొత్తం పోటీలు పడి ముగ్గురు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ మోడీని పొగడడం, ముఖ్యంగా జిఎస్టీ సెలబ్రేషన్, ఇది ప్రధానంగా జిఎస్టీ సెలబ్రేషన్ ని పొగిడారు. వీళ్ళు చెప్తున్నది ఏమంటే చంద్రబాబు గారిని మిగతా ఇద్దరు జిఎస్టీని తగ్గించడం వల్ల, చాలా వాటికి జిఎస్టీని తగ్గించడం వల్ల మొత్తంగా ఒక కుటుంబానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం అయింది. దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే సంవత్సరానికి 10,000 కుటుంబానికి మిగిలింది అనేది వాళ్ళు చెప్పారు. దీని మీద వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే 2017లో జిఎస్టీ మొదలైంది, ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత తగ్గించారు. అంటే వీళ్ళ ప్రకారమే ఒక ఫ్యామిలీకి 8 ఏళ్లలో పర్ ఇయర్ 10,000 నష్టమే కదా. 8 ఏళ్లలో ఒక ఫ్యామిలీకి ఎంత నష్టం? 80,000 నష్టం. ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి ఇండియాలో? 32 కోట్ల ఫ్యామిలీలు ఉన్నాయి. 32 కోట్ల ఫ్యామిలీలకి 10,000 లెక్కన 8 ఏళ్ళకి లెక్కేస్తే 24 లక్షల కోట్లు. అంటే భారతీయ ఈ కుటుంబాల మీద 24 లక్షల కోట్లు భారం వేసి ఇన్ని రోజులు ఇప్పుడు కొద్దిగా తొలగించి నీకు మేము మేలు చేస్తున్నట్టుగా నమ్మమంటున్నారు. ఇది కూడా బీహార్ ఎన్నికల కోసం, నెక్స్ట్ తమిళనాడు ఎన్నికలు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది తగ్గించారు తప్ప ఆల్రెడీ మన దగ్గర 24 లక్షల కోట్లు జిఎస్టీ పేరుతో దోపిడీ జరిగింది. ఇది చెప్పకుండా 10,000 మిగిలిందని వీళ్ళు టమ్ముకేస్తున్నారు, మోడీని ఆకాశానికి ఎత్తున్నారు. మోడీ వచ్చినాక విపరీతంగా పెట్రోల్ రేట్, నిజానికి వరల్డ్ వైడ్ గా పెట్రోల్ తగ్గింది. రష్యా నుంచి మనకి చీప్ గా పెట్రోల్ 35% చీప్ రష్యా నుంచి, అంటే మిగతా చోట్ల కంటే కూడా మన రష్యాలో కొనడం వల్ల 35% తక్కువకు వస్తున్నా కూడా మనకి ఎవరికి అది అందట్లేదు. అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్లు తినేస్తున్నాయి తప్ప డబ్బులు కన్జ్యూమర్స్ కి అందట్లేదు. సో ఇవన్నీ మరి మోడీ ఇవన్నీ చేస్తుంటే అవన్నీ చెప్పకుండా ఇప్పుడు 10,000 తగ్గి 8 ఏళ్ల తర్వాత 10,000 తగ్గింది మాత్రమే చెప్తున్నారు అనేది వీళ్ళ విమర్శ ఉంది. అది వాస్తవం కూడా. ఇక మన టాపిక్ ఏంటంటే అసలు మోడీ మామూలుగా ఇక్కడికి వస్తే ఈ ప్రభుత్వాన్ని పొగడాలి, ఈ లీడర్షిప్ను పొగడాలి, అది జనరల్గా చేస్తారు. ఆయన చేశాడు కూడా. మంచి ఏబుల్ లీడర్షిప్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి సమర్థవంతులైన నాయకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది ఆయన చెప్పాడు. ఓకే, దాంతో మనం డిస్ప్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన విమర్శ ఈ రాష్ట్రానికి ఇబ్బంది కలిగించింది, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఎవరంటే గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాలని చెప్పాడు. రాష్ట్రం ఏర్పడి 2014లో ఏర్పడింది. 14లో ఏర్పడినాక అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ లేదు అక్కడ. తర్వాత తెలుగుదేశం ఉన్నింది, తర్వాత జగన్ ఉంది. సో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా నష్టం జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, ఈ జగన్, వీళ్ళిద్దరిని తిట్టాలి. లేదు ఇమీడియట్ గా గత 5 ఏళ్లలో జగన్ ఎంత నాశనం చేశాడో, అరాచకము నాశనం చేశాడు, 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు, ఇవన్నీ ఆల్రెడీ తెలుగుదేశం పత్రికలు బాగా ఊతున్నాయి, మీడియా. దానైనా మోడీ కూడా చెప్పాలి, గత 5 ఏళ్లలో జగన్ వచ్చి నాశనం చేశాడు, మళ్ళీ మేము ఇప్పుడు దాన్ని వచ్చి రికవరీ చేస్తున్నాము, అందులో భాగంగానే వీళ్ళు ఇక్కడ ఏబుల్ గా పనిచేస్తున్నారు, నేను కూడా ఈ రాష్ట్రానికి ఎంత చేస్తున్నాను అనేది ఆయన చెప్తే మనకి కరెక్ట్ గా అనిపిస్తుంది. కానీ ఎక్కడ జగన్ అనే పేరే ఆయన మర్చిపోయినట్టుగా, అసలు జగన్ అనే వ్యక్తి ఆయనకు గుర్తు లేనట్టుగా బిహేవ్ చేశాడు. ఇది షాక్ అయినారు జనం.